మరి యొక్క అద్భుతమైన ఊహాజనిత ప్రాజెక్ట్ అన్నమాట. విజయవాడ మెట్రోకి ఇక రై రై అనుకుంటా కథనాలు. దీనికి వీళ్ళు రాసిన రాత కూడా చూడండి. కేంద్రం నుంచి మౌఖిక ఆదేశాలు రావడంతో, కేంద్రం నుంచి మౌఖిక ఆదేశాలు వస్తాయి. వస్తే 10,000 కోట్ల రూపాయల దానికి టెండర్లు పిలుస్తారా? టెండర్లు పిలవడానికి రంగం సిద్ధం చేశారట. గ్లోబల్ టెండర్లు. మొన్న మధ్యదాకా ఇదేదో ఎల్ఎన్టీకే అప్పచెప్పబోతున్నారు, ఇట్లాంటి ఏ వార్తలు చూసాం. ఈ 10,000 కోట్ల రూపాయల ఇది ప్రాథమిక అంచనా టెండర్లకి 20% సెంట్రల్ గవర్నమెంట్, 20% రాష్ట్ర ప్రభుత్వం, మిగిలిన డబ్బుని ఆ టెండర్లు ఎవరైతే దక్కించుకుంటారో వాళ్ళ ద్వారా కట్టిస్తారంటూ ఒక ఊహాజనిత రేఖలతో కూడినటువంటి చిత్రాలను కూడా బయట పెడుతున్నారు. ఈ దినము మరి అన్ని పత్రికల్లో ఇస్తారు కదా వీళ్ళు ఇచ్చేటప్పుడు. అసలు మెట్రో వైబిలిటీనే కాదు అని చెప్పి అంతకుముందు అన్నారు. ఇప్పుడేమో ఆ వైబిలిటీ గురించి మాట్లాడకుండానే దీనికోసం వెళ్తున్నారు. పైగా అసలు విఎంఆర్డీఏ నుంచి తీసుకోవాలని నిర్ణయించారు అది అంటున్నారు. విఎంఆర్డీఏ నుంచి వైజాగ్ మెట్రోకి, నాకు తెలిసి విఎంఆర్డీ నుంచి వైజాగ్ మెట్రోకే కదా తీసుకునేది, లేకపోతే అమరావతిలో విజయవాడ మెట్రోకి కూడా తీసుకుంటారా? సరే, ఎవడు ఎక్కడ ఎలా తీసుకున్నా కూడా నిధులు వాటిని తిరిగి చెల్లింపు పద్ధతి ఎట్లా? కాంట్రాక్టుల దగ్గర నుంచి, అంటే టెండర్లు దక్కించుకున్న సంస్థలు ఎంత ఛార్జ్ పెట్టబోతున్నారు? ఇక్కడ హైదరాబాద్లో మెట్రో ఛార్జీలు పెరిగితేనే గోలు ఎత్తారు. ఇది వచ్చి దాదాపు ఒక 5-6 ఏళ్ళు దాటినా కూడా మెట్రో వైబుల్ కాదు, ఈ ఫీజులు, ఈ రేట్లు, టికెట్ రేట్లు అని వెళ్ళంటే ప్రతిరోజు బాధపడుతుంది పాపం. ఇంత జనాభా ఉన్న చోట మరి అక్కడ ఎంత జనాభా ఉంది? మెట్రో కనుక కట్టాల్సిందే ఎప్పటికైనా. కానీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బాగా ఉన్న తరుణంలో ట్రాఫిక్ అంతంత మాత్రంగానే ఉన్నాయి కదా. ఇప్పుడు విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాలకి ఆటోలు, బస్సులు ప్రైవేట్వి, ఇవి పండగ రోజుల్లో ఇతర రాష్ట్రాలు లేదా ఇతర ప్రాంతాల నుంచి ఆ చుట్టుపక్కల తిరిగేవి టోల్ గేట్ల మీదుగా. ఈ సంఖ్య చూసినప్పుడు ఏంటి, మనకి మెట్రో ఇన్విటబుల్గా కావాల్సింది ఏదో ఒక టైంకి. కానీ ఛార్జీలు ఎంత పెట్టబోతున్నారు? వయబుల్ అని ఎప్పుడు అంటామంటే ఇక్కడ అవసరమే, భవిష్యత్ అవసరాల్లో కూడా ఒక 10 ఏళ్లకైనా ఈ జనాభా పెరిగి దీన్ని ఆదరిస్తారు. కానీ మనం పెట్టే టికెట్ రేటు వీళ్ళు గిట్టుబాటు అవుద్దా లేదా? 50 రూపాయలు పెట్టేసేసి టికెట్ కొంటారా కొనరా? ఏది మెట్రోలో మోజుతో ఒక 4-5 రోజులు తిరుగుతారు. అలానే ఆ మెట్రో తాలూకు నిర్మాణ శైలి, మెట్లు ఎక్కాలి, లిఫ్ట్లో ఒక 10 మంది మాత్రమే వెళ్ళగరు ఒకసారికి. మరి మన జనాభా అలా వెయిట్ చేసే ఓపిక ఉండదు. ప్లస్ మోకాళ్ళ నొప్పులు ఉన్న జనాభాలు ఎక్కువ. అలా ప్రాజెక్ట్ వయబిలిటీకి ఫిజికల్ తాలూకు అడ్డంకులు కూడా చూడాలి. మైండ్ సెట్, హ్యూమన్ రిసోర్సెస్, చుట్టుపక్కల ఉన్న పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, ఇవన్నీ అంచనా వేసినాయి. డిపిఆర్కి ముందే ఇవన్నీ చేయకుండా డిపిఆర్ వేసిన తర్వాత మళ్ళీ వైబిలిటీ కాదు అంటే ఒక అంచనాతో రావాలి. ఎంత టికెట్ రేటు పెట్టాలి ఇక్కడ అనేది ముందే, లేకపోతే ఇప్పుడు ఎల్ఎన్టీ హైదరాబాద్లో ఏమవుతుందో అదవుతుంది. మనకి ఎల్ఎన్టీ అంటున్నా, మన మెట్రోలో ఈ జర్నీ చేసే వాళ్ళ జీవన వ్యయాలు, జీవన ప్రమాణాలు, అలానే విజయవాడ, వైజాగ్లో ఉన్నటువంటి ప్రమాణాలు వేరీ చేసుకున్నప్పుడు టికెట్ రేట్ని డిసైడ్ చేయాల్సి ఉంటుంది. ప్రాజెక్ట్ అంతా అయిన తర్వాత నేను చేస్తానంటే కుదరదు. ఈ రోజున మొదలు పెడుతున్నాం, 5 ఏళ్ళకి పూర్తవుద్ది. 5 ఏళ్ల తర్వాత వీళ్ళ జీవన ప్రమాణం ఎంత ఉంటుంది, టికెట్ రేట్ ఎంత పెట్టవచ్చు అనేది డిసైడ్ చేసుకున్నప్పుడు ఇది వర్కౌట్ అవుతుంది. కానీ అసలు ముందు టెండర్ల దశలోనే ఇవన్నీ ఎందుకంటారా? మరి భవిష్యత్తులో ఇలా జరగచ్చు అలా జరగచ్చు అని వాళ్ళే రాస్తున్నారు కదా, అందుకని అన్నమాట. బై.